చట్టాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయాలో రాజగురు రామోజీకి తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు. మార్గదర్శి కేసుల విషయంలో ఆయన చూపుతున్న నేర్పరితనం, తప్పించుకునే నైజం స్పష్టంగా కనిపిస్తోంది. చేసిన తప్పు కనిపిస్తున్నా కోర్టులకు తప్పుదోవ పట్టించి కాలం వెళ్లదీసుకోవడం రామోజీరావుకు చెల్లినంతగా మరెవరికి సాధ్యం కాదు. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ, వాటి తరలింపు అన్నది పెద్ద కుట్ర. ఒక జిల్లాలో సేకరించిన డిపాజిట్లు జిల్లాను దాటించడం నిబంధనలకు విరుద్ధం. అది ముమ్మాటికి తప్పిదం. కానీ చట్టంలోనున్న లొసుగులు, తప్పుదోవ పట్టించే అంశాల్లో ఆరితేరిన రామోజీ ఈ రాష్ట్రంలో వద్దు, ఆ రాష్ట్రంలో విచారణ చేపట్టండి, అనారోగ్యంతో ఉన్నాను, అచేతనంగా ఆసుపత్రి బెడ్పై ఉన్నాను, ఇలా లేనిపోని అంశాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి మార్గదర్శి కేసుల విషయంలో ఉపశమనం పొందుతున్నారు. అసలు రామోజీరావు తప్పు చేయని రేంజ్ లో వ్యవహరిస్తుండడం దారుణం. పైగా రామోజీరావుకి పొలిటికల్ సపోర్ట్ పుష్కలం. ఒక్క వైసీపీ నేతలు మినహాయించి అన్ని పార్టీల నేతలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆయన తరపు వకాల్తా పుచ్చుకుంటున్నారు. సీఎం జగన్ పుట్టక ముందు నుంచే మార్గదర్శి ఉందని, వైసీపీ ఏర్పాటు చేయకముందే ఆ సంస్థ కొనసాగుతోందని, కుట్రపూరితంగానే రామోజీపై కేసులు నమోదు చేశారని ఒక వింత వాదనను తెరపైకి తెస్తుండడం విశేషం. మార్గదర్శి నిధులను అక్రమ మార్గంలో మళ్లించడాన్ని సమర్థించాలా? రామోజీకి చట్టం, న్యాయం, నియమ నిబంధనలేవి వర్తించవా? అన్నిటికీ ఆయన అతీతమైన వ్యక్త అంటే పరిస్థితి అలానే ఉంది. ఇప్పటి వరకు మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు చేయలేదని వాదిస్తున్నారు. ఫిర్యాదు లేకపోతే అక్రమాలు సక్రమాలు అయిపోతాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చేసిన చట్ట వ్యతిరేకమైన పనిని చట్టబద్ధంగా ఎలా సమర్థించుకొని తప్పించుకోవచ్చో రకరకాలుగా రామోజీ ఎత్తుగళ్లు వేస్తున్నారు. తప్పించుకోవాలని చూస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను, న్యాయ పరిమితులను దాటి కోర్టులను తప్పుదోవ పట్టించి కాలం సాగదీస్తున్నారు. కానీ ఈ దేశంలో ఎంతటి పెద్దవాడైనా చట్టం ముందు సామాన్యుడే అన్న విషయాన్ని రామోజీ మర్చి వ్యవహరిస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పనుంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.